హలో అండి. నా పేరు డాక్టర్ సుమ. కన్సల్టెంట్ 49 ఫర్టిలిటీ సెంటర్ విజయవాడ. బర్త్ కంట్రోల్ పిల్స్ వాడితే ఫ్యూచర్‌లో ప్రెగ్నెన్సీ రావడానికి ప్రాబ్లమ్ అవుతదా? బర్త్ కంట్రోల్ పిల్స్ యూజువల్‌గా మనము ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్ అని కూడా అంటామండి. ఇవి కంబైన్డ్ ఓరల్ హార్మోనల్ కాంట్రాసెప్టివ్స్. అంటే ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్ 2 కంబైన్ చేసి ఈ పిల్స్‌లో మనము ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఈ పిల్స్ వల్ల ఓవ్యులేషన్ జరగకుండా ఉంటది కాబట్టి ప్రెగ్నెన్సీ రాకుండా అది మనం యూజ్ చేయడం జరుగుతుంది. సో యూజువల్లీ పిల్స్ అనేవి పీరియడ్ వచ్చిన రోజు నుంచి సెకండ్ డే నుంచి థర్డ్ డే నుంచి ఆన్ అన్ యావరేజ్ 21 డేస్‌కి ఇవ్వడం జరుగుతుంది. సో 21 డేస్ పిల్స్ వాడి ఆపిన తర్వాత మళ్ళీ పీరియడ్ వచ్చాక రెండో రోజు నుంచి వేసుకోవడం, లేదా 1 వీక్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ నెక్స్ట్ స్ట్రిప్ వాడటం అనేది చూస్తూ ఉంటాం. సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఎఫెక్టివ్ వే ఆఫ్ ప్రివెంటింగ్ ప్రెగ్నెన్సీ. సో ఎవరైతే ప్రెగ్నెన్సీ ఇప్పుడే వద్దనుకుంటున్నారో బర్త్ కంట్రోల్ పిల్స్ వాడితే మీరు అన్‌ప్రొటెక్టెడ్ ఇంటర్ కోర్స్ చేసినా కూడా ప్రెగ్నెన్సీ రాకుండా ఉంటుంది. సో ఇది అన్‌వాంటెడ్ ప్రెగ్నెన్సీస్ ప్రివెంట్ చేయడానికి మీకు డెఫినెట్‌లీ యూజ్ అవుతది. అండ్ ఒక ప్రెగ్నెన్సీకి ఇంకో ప్రెగ్నెన్సీకి మధ్యలో మీరు గ్యాప్ పెట్టుకోవాలి అనుకున్నప్పుడు కూడా ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్ వాడతాము. యూజువల్లీ లాక్టేటింగ్ మదర్స్ అంటే పాలిచ్చే తల్లులు ఇది అవాయిడ్ చేస్తాము. బట్ అదర్వైజ్ పాలివ్వట్లేదు అనుకుంటే ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్ మీరు సేఫ్‌గా యూజ్ చేయొచ్చు. కొంతమంది ఈ బర్త్ కంట్రోల్ పిల్స్ వాడడం వల్ల హార్మోనల్ ప్రాబ్లమ్స్ వచ్చి అది ఆపేసిన తర్వాత కూడా ప్రెగ్నెన్సీ రావడం డిఫికల్ట్ అవుతది అని అనుకుంటూ ఉంటారు. ఇది కేవలం అపోహ మాత్రమేనండి. సో ఆ పిల్స్ మనం వాడినప్పుడు మాత్రం దాని ఎఫెక్ట్ ఉంటుంది. అండ్ అది వాడటం స్టాప్ చేసిన తర్వాత ఒక 1 ఆర్ 2 మంత్స్ డిలే ఉండొచ్చు, కానీ యూజువల్లీ వితిన్ 3 మంత్స్ మీకు ఓవ్యులేషన్ అనేది రెజ్యూమ్ అయిపోతది. సో కంటిన్యూయస్‌గా ఎస్పెషల్లీ లాంగ్ టైమ్ వాడినప్పుడు ఆపేసిన వెంటనే మీకు ఓవ్యులేషన్ అనేది రెజ్యూమ్ అవ్వకపోవచ్చు. మేబీ 1, 2 మంత్స్ డిలే అవ్వచ్చు, కానీ తప్పకుండా రెజ్యూమ్ అవుతది. 1, 2 మంత్స్ డిలే తర్వాత మీకు తర్వాత కూడా ఇప్పుడు పిల్స్ ఆపేసిన 6 మంత్స్, 1 ఇయర్ వరకు కూడా మీకు ప్రెగ్నెన్సీ రావట్లేదు అంటే అప్పుడు కొన్ని టెస్ట్‌లు చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఎలాంటి టెస్ట్‌లు చేస్తామంటే యూజువల్లీ పీసీఓడీ ప్రాబ్లమ్ ఉందా? థైరాయిడ్ సమస్య ఉందా? సో ఇంకేదైనా హార్మోనల్ ఇంబాలెన్స్ ఉందా ప్రెగ్నెన్సీ రాకపోవడానికి అనేది మనం చూసుకుంటాం. సో బర్త్ కంట్రోల్ పిల్స్ ఆర్ సేఫ్ కాంట్రాసెప్టివ్ పిల్స్ అండి. మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవట్లేదు అంటే ఖచ్చితంగా మీరు ఇది వాడొచ్చు. ఇన్‌ఫాక్ట్ ఈ బర్త్ కంట్రోల్ పిల్స్ ఇన్‌ఫర్టిలిటీ సమస్యలకి దారితీసే కొన్ని ప్రాబ్లమ్స్‌లో కూడా మనం యూజ్ చేస్తాం. సో పీసీఓడీ ప్రాబ్లమ్ ఉన్నా, ఎండోమెట్రియోసిస్ ఉన్నా ఇది మనము వాడతామా అనేది మీ ఫర్టిలిటీని యాక్చువల్లీ ప్రొటెక్ట్ చేస్తుంది. అండ్ యూజువల్లీ ఇది ఆపేసిన తర్వాత 1, 2 మంత్స్‌లో మీకు ఓవ్యులేషన్ అనేది రెజ్యూమ్ అవుతుంది. బర్త్ కంట్రోల్ పిల్స్ వాడటానికి కొన్ని కాంట్రా ఇండికేషన్స్ మాత్రమే ఉంటాయి. కాబట్టి మీరు ఇది గనక కన్సిడర్ చేయాలి అనుకుంటే ఒక డాక్టర్‌ని సంప్రదించి ఇది వాడితే మంచిది. బట్ దీనివల్ల ఇన్‌ఫర్టిలిటీ అయితే రాదు. ఇది కేవలం అపోహ మాత్రమే. థాంక్ యూ.